తెలంగాణ కుంభమేళా అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 28 నుంచి జరగనుంది. జాతరకు వచ్చే భక్తులకు తెలంగాణ టూరిజం శాఖ హెలికాప్టర్ ప్రయాణాన్ని అందుబాటులో ఉంచింది. హనుమకొండ ఆర్ట్స్ కాలేజ్ మైదానం నుంచి మేడారం వరకు హెలికాప్టర్ సేవలను హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ హెలికాప్టర్ సేవలకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. జాతర కోసం తెలంగాణ టూరిజం శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దానికోసం అక్కడ మేడారం గద్దెల ప్రాంగణం చుట్టూ జాయ్ రైడ్ తో పాటు హన్మకొండ ఆర్ట్స్ కళాశాల నుంచి మేడారం వెళ్లేటువంటి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీంతో అయితే ఇక్కడ అక్కడ పొలుగులో మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభమైతే ఇక్కడ హన్మకొండలో ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో మాత్రము హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ యొక్క జాయ్ రైడ్ తో పాటు ఇక్కడ టూరిజం శాఖ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ఫెసిలిటీస్ ని ప్రయాణానికి కూడా కుటుంబ సమేతంగా కనుక అప్ అండ్ డౌన్ కుటుంబం వెళ్తే కనుక 31,000 రూపాయలతోటి ఆ ఏర్పాటు చేయడంతో అయితే దాన్ని ఆ భక్తులు సద్వినియోగం చేసుకోవాలని అయితే టూరిజం శాఖ వారు చెప్తున్నారు. ఇక్కడ టూరిజం శాఖ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి శివాజీతో పాటు ఇక్కడ గైడ్ సంబంధించి సూర్యకిరణ్ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ మేడారం భక్తులకు అందుబాటులో ఉండే విధంగానైతే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాము. మనము ఆ ఏర్పాట్లకు సంబంధించి ఇక్కడ ప్రత్యేకంగా మనతో సూర్యకిరణ్ గారు వారితో మాట్లాడుతున్నారు. చెప్పండి సార్. ఒకటి హెలికాప్టర్లో షటిల్ సర్వీస్ ఉంటుంది. అక్కడ మరొక హెలికాప్టర్లో జాయ్ రైడ్ ఉంటుంది. అక్కడ చుట్టూ ఏవియేషన్ ప్రవేశించడం ద్వారా గత 10 సంవత్సరాలుగా ఈ హెలికాప్టర్ సర్వీస్ మేడారంలో అందిస్తున్నాం. పర్యాటక శాఖ తరఫున గౌరవనీయుల సీతక్క గారు మరియు జిల్లా కలెక్టర్ సహకారంతో వారి ఆధ్వర్యంలో ఈసారి ఎక్కువ మంది భక్తులు వస్తారని రెండు హెలికాప్టర్లు పెట్టారు. టెంపుల్ కూడా చాలా అద్భుతంగా డెవలప్ చేశారు. కావున ఎక్కువ సౌకర్యాలు కూడా ప్రభుత్వం సమకూరుస్తుంది. ఈ మధ్యనే సీఎం గారు వచ్చి చాలా కంప్లీట్ చేసిన వర్క్ అంతా కూడా శబాజీ నుంచి సీఎం కూడా మంచి ఆలోచన వచ్చింది. ఒక విజయవంతుడిగా ఎదిగి మంత్రిగా ఎదిగి ఒక క్యాబినెట్ మీటింగ్ మరియు వన దేవతలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే విధంగా అభివృద్ధి చేసిందని అందరూ కొనియాడారు. అదే మనం చూస్తున్నాం కదా. మొత్తానికైతే మేడారం జాతరను ప్రపంచ స్థాయి గుర్తింపు కోసం అయితే ఈసారి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవడంతో అయితే ఈ యొక్క హెలికాప్టర్ రైడ్ గత సంవత్సరం ఒకటే హెలికాప్టర్ ఉండే, ఈసారి 2 హెలికాప్టర్లను అందుబాటులో ఉంచి ఇటు హన్మకొండ ఆర్ట్స్ కళాశాల నుంచి మేడారంకు ఒకటి, గట్టమ్మ జాతర నుంచి అటు మొత్తానికైతే 2 హెలికాప్టర్ల ద్వారా మేడారం మహాజాతరకు ప్రాచుర్యం తీసుకొచ్చేందుకు తెలంగాణ టూరిజం శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ఇది ఆ హెలికాప్టర్ కి సంబంధించినటువంటి రైడ్. కెమెరామెన్ విజయ్ తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.